47కి 54 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తానన్నటువంటి చాతగాని మాటలు మాట్లాడుతూ నిజంగా ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే జరగనేపటికి మంచిది కోరుకుంటారు. కానీ బ్లఫింగ్ వర్డ్స్తో నువ్వు మభ్యపెట్టేటువంటి సిస్టమ్ తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా తను చెప్తున్నాడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను, 700 సర్వీసెస్ పెంచాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒక సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి సేవ చేసేటువంటి మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఇంటికే వచ్చేటువంటి బర్త్ సర్టిఫికెట్, నీకు ఏది కావాలన్నా ఇంటికే వచ్చి సేవ చేసేటువంటి రంగాలలో గత 5 సంవత్సరాలు ఏ రకంగా పాలన కొనసాగింది తెలియదా? ఏ రకంగా ప్రజలకు అధికార యంత్రాంగానికి దగ్గరికి చేసింది మనం కళ్ళారా చూసాం కదా. నువ్వు బురదలకంటి కార్యక్రమాలు చేయడం వలన అది కనపడడం లేదేమో. సచివాలయ వ్యవస్థ ప్రతి ఊర్లో కనపడుతూ ఉంది బిల్డింగ్, అక్కడే 10 మంది ఎంప్లాయీస్తో యువతకు ఉద్యోగాలు కల్పించి 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అవి కాకుండా ప్రజలకు సేవారంగం సేవలు దగ్గరగా అందించాలన్నటువంటి సిస్టమ్ని క్రియేట్ చేయడం ఒకటి. ఇంత మంచిగా చేస్తే నువ్వేందో ఇప్పుడు వాట్సాప్తోనే 700 సేవలు అందిస్తానటువంటి మభ్యపెట్టిన మాటలు చెప్తున్నావు. అప్పుల గురించి మాట్లాడుతున్నావు. 10 లక్షల నుంచి 15 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గతం ఫస్ట్ వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేసావు. క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో ప్రతి ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు ఆ గవర్నమెంట్ అటువంటిది క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి. అయినా కూడా బురజల కార్యక్రమం ఆపవు. ఇప్పటికి నువ్వు 14-15 నెలల్లోనే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 50% పైగా ఇప్పుడే అప్పులు చేసేసావు. మరి ఏమైనా చూపిస్తున్నావా అని అంటే ఏదైనా అభివృద్ధిలో ఏం కనపడదు, సంక్షేమంలో పెద్ద ఎక్కడ కనపడదు. పెన్షన్స్లో నువ్వే విప్లవాత్మక మార్పులు చేసినా నేనే సృష్టించినానంటావు. గతంలో నీ పరిపాలనలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో కొత్త పెన్షన్ రావాలనంటే ఎవరు పలానా మనిషి చనిపోతే నీకు వస్తుంది అన్నాడు. ఎవరు చనిపోతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు. అటువంటి సిస్టమ్ నుంచి శాచురేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎప్పుడో 10వ తేదీ ఇచ్చే పెన్షన్లు 1వ తేదీకి ఇవ్వాలా, అది కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలా, గుడ్ మార్నింగ్ చెప్పి ఇవ్వాలా అని చెప్పి సిస్టమ్ని క్రియేట్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 4 లక్షల పెన్షన్లు తగ్గించేశావు. వికలాంగులు పాపం ఏ నెల కా నెల భయపడే పరిస్థితి, మాకు ఈ నెల వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. 4 లక్షల పెన్షన్లు తగ్గించేసావు. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ గురించి కానీ రిసోర్సెస్ గురించి కానీ మాట్లాడుతుంటావు. అమ్మఒడి ఎందుకు పెట్టారండి? ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు ప్రతి ఒక్కడు కూడా బడికి వెళ్ళాలా అని చెప్పి అమ్మఒడి అనేటువంటి క్రియేట్ చేసి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి 15,000 వచ్చే విధంగా చేసినటువంటి సిస్టమ్. కింద గ్రౌండ్ లెవెల్లో బాగుంటే కదా పైకి వాళ్ళు ఎదిగేదానికి బాగుంటుంది అని చెప్పి స్కూల్స్ను బ్రహ్మాండంగా మాడిఫై చేసి స్కూల్స్లో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి టోఫెల్ లాంటిది కానీ ఐబీ సిలబస్ ఉండాలంటే ఆలోచన చేసి ముందు చూపుతూ భవిష్యత్తును ఎదుర్కోవాలా, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎలాగున్నా కూడా పేదవాడు కూడా ఆ రకానికి అందాలా అటువంటి దానిపైన ఆయన చేసిన అమ్మఒడిని అది కూడా 5 సంవత్సరాలు ఆయన ఇస్తే నువ్వు ఇప్పుడేదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టుగా చేసి అది 1 సంవత్సరం ఎగరగొట్టి దాంట్లో ఏదో పెద్ద సక్సెస్ అయినటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నావు. మరొక పక్కన రైతుల పరిస్థితి 2 సంవత్సరాలు దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఇప్పటికి కేవలం 5,000 మాత్రమే ఇచ్చావు రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకొని. మరి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కాకుండా 20,000 అని చెప్పావు, అది ఇకపోయినావు. ఈరోజు రైతుల పరిస్థితి చూసే దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టి. ఎక్కడ కూడా అంతో ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. టమాటాలు చూస్తే రోడ్ల పాలు, మామిడి పంట లేకుండా పై ఏ రకమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలో ఉంది. ఈరోజు యూరియా గురించి ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నా ఫస్ట్లో లేదని మాట్లాడు, మన తర్వాత నువ్వే అంగీకరించావు. ఇది నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లో ఫెయిల్యూర్ అని వాళ్ళపైకి నెట్టడానికి ప్రయత్నం చేశావు. ఎవరికి ఎన్ని మభ్యపెట్టే మాటలు ఆచరణలో జరిగేటి చూపించు, నువ్వు చేసేటి చెప్పు. అంతేగాని కేవలం వాయిస్ ఉంది కదా అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే ఏదైనా చూపిస్తారులే తనకంటూ ఒక మీడియా ఉందన్నటువంటి దాంట్లో కొనసాగడం అటువంటిది కరెక్ట్ కాదు. ఇంకోటి మళ్ళీ పట్టుకున్నావు P4 అని. P4తో అన్నీ అయిపోతాయి, పేదరిక నిర్మూలన చేస్తానని కొరత పొంది ఏది సాధ్యము? ఆ P4తో ఎలా పేదరికం నిర్మూలన అవుతుంది? పేదరిక నిర్మూలనకి గతంలో ఎంత మంచిగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, ఆరోగ్యశ్రీ ఉండాలా, ఫీజు రియంబర్స్మెంట్లో ప్రతి పేదవాడు చదువుకోవాలా అన్నటువంటి 108 అని కొడితే ఇంటికి వచ్చి అంబులెన్స్ మానవుడికి సహాయంగా ఉండాలి, ఆరోగ్యం బాలేని వాళ్ళకు అటువంటి అనేక మార్పులు తీసుకొచ్చాడు. తర్వాత ఇంటింటికి వెళ్ళి సేవలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ చేసి కళ్ళ కనపడ్డాయి. నువ్వు ఊరికే P4తో అయిపోతుందంటే ఎలా సాధ్యము?